హాయ్ ఫ్రెండ్స్, హలో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మా ఊర్లో బోనాలండి. బోనాల స్పెషల్ ఏంటి, ఏముంది అనుకోకండి. నేనైతే ఫస్ట్ టైం అయితే బోనాలు చేశాను. ఈ బోనాలకైతే మా అమ్మ వాళ్ళ మా ఇంట్లో చేయాలని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళలేదు. మా ఇంటి దగ్గరే చేశాను. అండ్ చిన్నోడికి ఎందుకు ఎత్తిరంటే నాకు ఆ అమ్మాయిలు లేరు కాబట్టి నేనైతే నా పెద్ద కొడుకు అయితే ఎత్తి చూపించుకున్నా. ఈ బోనాలు అయితే ఫస్ట్ అయితే బొడ్రాయి దగ్గర, నెక్స్ట్ మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అండ్ ముత్యాలమ్మ దగ్గర 3 ప్లేసెస్లో అయితే ఆగాలండి బోనాలు. ఎందుకంటే పెద్ద రాశి కూడా మాతో పాటు వెళ్ళింది కాబట్టి మాకైతే చాలా లేట్ అయింది. నిల్చొని అయితే మాకు అసలు కాళ్ళు నడుములు అయితే ఏమైనా వచ్చినాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ రాశి బోనం వెళ్ళినాక తర్వాత మేము నిమ్మలంగా వెళ్ళేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం ఫస్ట్ రాశి బోనంతోనే అందరూ వెళ్ళేసరికి రాశి బోనం బొడ్రాయి దగ్గర చాలా లేట్ అయింది. ఇదైతే మా బొడ్రాయి దగ్గర పెద్ద వేప చెట్టు, ఇక్కడ చాలా సేపు పూజ అయితే జరిగింది. తర్వాత ముత్యాలమ్మ గుడికి అయితే వెళ్ళినాం. ఆంజనేయ స్వామి గుడికి, నెక్స్ట్ ముత్యాలమ్మ గుడి. ఇదైతే మా ఊర్లో ముత్యాలమ్మ గుడి అండి. అండ్ ఫస్ట్ టైం అండి మా ఊర్లో అందరూ కూడా ఒకేసారి బోనాలు వెళ్ళడం. ఎవరు యాదవ్స్ అండ్ ముద్రాసులు అన్నమాట. ఫస్ట్ టైం అందరూ కలిసి బోనాలు వెళ్ళినాయి. అన్ని బోనాలు ఒకేసారి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం. ఎప్పుడైనా సరే ఎవరి ఇష్టం వాళ్ళదిగా వెళ్ళేవాళ్ళు, కానీ ఫస్ట్ టైం అయితే అన్ని బోనాలు ఒకటేసారి అయితే వెళ్ళినాయి. చుట్టూ 3 రౌండ్స్ అయితే తిరిగినాక అమ్మవారి దగ్గర బోనాలు సమర్పించేటప్పుడు అయితే అసలు చాలా కష్టమైందండి. ఎందుకంటే ఒకరినొకరు నొక్కుంటూ చాలా కష్టమైపోయింది బోనాలు అమ్మవారికి బోనం సమర్పించడానికి. ఏదో ఒక విధంగా అయితే సమర్పించేసి అమ్మవారికి అయితే బట్టలు పెట్టాలి కదా. సో ఒక చీర అయితే అమ్మవారి కోసం అయితే తీసుకున్నాం. సో ఆ చీర అయితే అమ్మవారి కోసం అయితే పెట్టేశాను. ఎప్పుడైనా అమ్మవారికి చీర పెడితే నిద్రపోకూడదంట, అది కట్టుకుని నిద్రపోవాలంట మనము. సో నేను కూడా అదే విధంగా అయితే కట్టుకున్నానండి. ఎందుకంటే ఇక ఎట్లాగూ నేనే సొంతంగా చేసుకున్నా కదా బోనం. మా అత్త అయితే లేదు, మా అత్తని చేయమన్నా చేయలేదు. సో నేనే ఇష్టంగా నేను కావాలని చేసుకున్నాను అనమాట. మేము సపరేట్గా ఉంటున్నాం కదా. సో చేశాను. మాకు పెళ్ళి అయితే ఇప్పటికి 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఫుల్ వీడియో అయితే చూడండి. ఫస్ట్ అయితే 3 రౌండ్స్ తిరిగేశాక అమ్మవారికి పూజలు చేశాక అందరూ బోనాలు సమర్పించాక అందరూ బోనాలు మళ్ళీ అమ్మవారికి అయితే బట్టలు పెట్టుకొని మళ్ళీ బట్ట తీసేసుకుంటారు అనమాట. తర్వాతకి ఇక ఆటలు కోసేవాళ్ళు ఆటలు కోసుకుంటారు, లేకపోతే ఇక కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు కోసుకుంటారండి. వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. అండ్ మన వీడియో ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ అండి, సపోర్ట్ అయితే చేయండి. అండ్ ముత్యాలమ్మ వారి దగ్గర బోనం సమర్పించుకున్నాక అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి నెక్స్ట్ అయితే మళ్ళీ కనకదుర్గమ్మ అని ఉందండి మళ్ళీ వేరే గుడి అయితే ఉంది. కనకదుర్గమ్మ గుడి దగ్గరికి అయితే మేమైతే నేనైతే వెళ్ళాల్సి వచ్చింది. నేను వెళ్ళి మళ్ళీ కనకదుర్గమ్మ వారికి కొబ్బరికాయ అయితే కొట్టి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను. అప్పటికే మా చిన్న బాబు అయితే మా ఆకలికి అయితే మేడిస్తాను. చాలా లేట్ అయిందండి, మాకైతే 3 అయిందనమాట. 3 అయ్యేసరికి మా బాబు ఆకలికి అయితే తట్టుకోలేక ఏడ్చిండు. నేనైతే ఫాస్ట్గా వాడిని అయితే తీసుకొని రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాక ఇక మళ్ళీ అక్కడ అమ్మవారి దగ్గర నా కోడిని కోసాం కదా. ఆ కోడిని అయితే మా మామ అయితే కోస్తే తర్వాత అదైతే ఇక మళ్ళీ కోడి ఉండాల్సి వచ్చింది. అండ్ మా ఊర్లో బోనాలు అయితే ఈ విధంగా అయితే చేశారండి. కానీ ఫస్ట్ టైం అందరూ కలిసి బోనాలు పెట్టడం. ఎప్పుడైనా ఎవరి ఇష్టం వాళ్ళదిగా వెళ్ళి పెట్టేవాళ్ళు, కానీ ఫస్ట్ టైం అసలు అన్ని బోనాలు ఒకేసారి వెళ్ళేసరికి అందరి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్కరు కొంచెం లేట్ అవుతుంది, ఇంట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం కూడా వాళ్ళ ఇంటి ముందర ఆగాల్సి వస్తుంది బోనం. సో ఆ విధంగా అయితే చాలాసేపు ఆగి అయితే నాకైతే అసలు ఫుల్ నడుము నొప్పి వచ్చేసింది. అండ్ మెడల్ కూడా నచ్చినాయండి. పైన బోనం గిట్ పెట్టుకున్నా కదా, అండ్ హెయిర్కి క్లిప్పులు పెట్టుకున్నా కాబట్టి బోనం కింద క్లిప్పులు ఉండేసరికి అస్సలు ఫుల్గా హెడ్కి కూడా వచ్చింది నాకు. కానీ ఈ విధంగా అయితే చాలా బాగుంది బోనం. ఇలా అందరూ ఒకేసారి వెళ్ళడం అయితే చాలా బాగుంది. కానీ ఎవరెవరు ఎలా రెడీ అయ్యారు ఏంటి అని చూడడానికి అయితే లేదు. ఎందుకో చెప్పానా, ఎందుకంటే బోనం నెత్తిన ఉంది, అందరు వెనుక రష్ ఉంది కాబట్టి వెనక్కి తిరిగి అయితే చూడలేని పరిస్థితి.
అండ్ లేడీస్ అందరూ అయితే బోనాలు పెట్టే పనిలో ఉంటే ఇక బోనాలు పెట్టుడు అయిపోయాక ఇక బాయ్స్ అందరూ అయితే యాటలు కోయడం కోళ్ళు కోయడం ఆ పనిలో ఉంటారనమాట. ఫస్ట్ అయితే యాదవులు అయితే యాటని నరికిరనమాట. యాదవులలో కూడా వేరే వాళ్ళు అనమాట. వాళ్ళు నరికేసాక ఇక అందరూ కోళ్ళు అయితే కోసుకుంటున్నారు. ఈ విధంగా అయితే కోళ్ళు కోస్తున్నారు. మా మామ కూడా 2 కోళ్ళు కోస్తుందండి. ఆయనే మా మామ 2 అంటే మాకొకటి వాళ్ళకొకటి అన్నట్టు 2 కోసుకుని మేము సపరేట్గా ఉంటున్నాం కాబట్టి 2 అయితే కోసుకున్నాం మేము. ఒకటే కోసి ఇద్దరికి సరిపోదు కదా, సో అందుకనే 2 అయితే కోసుకొని మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం మేము. అండ్ ఈవినింగ్ అయితే డిన్నర్కి మా అమ్మ వాళ్ళని కూడా ఇన్వైట్ చేసినామండి. మార్నింగ్ అయితే మటన్ తీసుకున్నాం అండ్ ఈవినింగ్ ఈ కోడి పుంజునైతే కోసినాం కదా, ఆ కోడి పుంజు కూర, మటన్ కూర అండ్ డ్రింక్ ఇవన్నీ వీటితో కలిపి మా అంటే ఇంటికి పిలిపించుకొని ఫుల్గా ఎంజాయ్ చేసినామండి. బోనాల పండుగ అయితే ఈ విధంగా జరిగింది. బోనాల పండుగ అంటేనే ఒక స్పెషల్ కదా లేడీస్కి. ఎందుకంటే ఊరందరూ ఒక దగ్గర గుమిగూడినప్పుడు ఎలా రెడీ అవ్వాలి, ఎలా అట్రాక్ట్ అవ్వాలి వాళ్ళతో అని ఒక స్పెషల్గా మనకు ఒక స్పెషల్ లుక్ ఎలా రావాలి, అందరి ముందు మనమే హైలైట్ ఎలా అవ్వాలి అని ప్రతి ఒక్క అమ్మాయి ఆలోచించి ప్రతి ఒక్క అమ్మాయి అయినా ఆంటీలైనా ఎవరైనా సరే మంచి చీరలు కట్టుకుంటారు, మంచిగా రెడీ అవుతారు, మంచిగా ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తారు కదా. సో ఈ విధంగా అయితే బోనాల పండుగ మా ఊళ్ళో అయితే జరుపుకుంటాం. ఇదేనండి మా ఊళ్ళో ముత్యాలమ్మ గుడి. అండ్ నా వీడియోస్లలో లాస్ట్ వీడియోలో కూడా మల్లన్న దేవుని పండుగలో కూడా చూపించిన ముత్యాలమ్మ గుడి. మల్లన్న దేవుని పండుగ అప్పుడు కూడా ముత్యాలమ్మ దగ్గర యాటను వేసే వీడియో అనమాట. సో ఇది అంటే మేము ఒంటరిగా కాకుండా నేను మా ఇద్దరు అయితే కాంబినేషన్ అంటే కంబైన్గా వెళ్ళినాం, మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చిన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.